నెల్లూరు బాలాజీనగర్ లో ఏఎస్సీ దీక్ష ఆధ్వర్యంలో వజ్రప్రహార్ ఆపరేషన్ సుమారు 200 ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుంటున్న వెల్లడి. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఏఎస్పీ హెచ్చరిక. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం దుష్ప్రభావాల గురించి చేశాము. 200 హౌసెస్ అండర్ మున్సిపాలిటీ చేశాము. 200 హౌసెస్ अंडर municipality భద్రత అండ్ ఆయిల్ ఆర్డర్ కోసం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము. మేము భారతదేశంలోని యువత మాదక ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం దుష్ప్రభావాల గురించి. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు డీజీపీ సార్ నేతృత్వంలో మరియు ఐజీ సార్ ఎస్పీ మేడం గైడెన్స్ ప్రకారం బాలాజీనగర్లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేశాము. ఈ డీజీ సార్ has started బడ్జెట్ ప్రహార్ ఆపరేషన్. బడ్జెట్ ప్రహార్ ఒక మెయిన్ ఉద్దేశం డ్రగ్స్ నియంత్రణ చేయడం కాబట్టి వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ చెకింగ్ అవుట్ ది హౌస్. ఆల్మోస్ట్ సుమారు 200 ఇళ్ళను తనిఖీ చేశాము. ఆల్మోస్ట్ దొంగతనం చేసిన వాళ్ళు, సస్పెక్టెడ్ వెహికల్స్ వాళ్ళు మరియు నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు 30 వెహికల్స్కి సీజ్ చేశాము. తర్వాత ఈ అందరి ప్రజలకు మాట్లాడాను, కంప్లైంట్స్ విన్నాను, సింగిల్గా పరిశీలిస్తాను. సో వీఆర్ ఫోకసింగ్. ఈరోజు గాంధీ దొరకలేదు.